బే ఆఫ్ విశాఖపట్నానికి సమీపంలో బే ఆఫ్ బెంగాల్లో 40 నుంచి 50 నాటికల్ మైల్స్ దూరంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి బయలుదేరిన బోట్ నెంబర్ 83 7 మత్స్యకారులతో వేటకెళ్లిన మత్స్యకారులు బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడి అందులో 6 మత్స్యకారులు గల్లంతవడం జరిగింది. చిన్న అనే ఒక మత్స్యకారు సోదరుడు అదృష్టవశాత్తు ఆ దగ్గరలో ఉన్న ఒక మర్చెంట్ షిప్ ని లంగరేసిన మర్చెంట్ షిప్ దగ్గర ఉన్న ఆ లంగర్ని పట్టుకుని అతను దొరకడం జరిగింది. ఏదైనా ఈ దురదృష్టకరమైన సంఘటన జరగడం అనేది చాలా విచారకరం. ముఖ్యంగా ఏదైతే వీళ్ళు నిన్న సాయంత్రం 3 గంటలకి ఈ ప్రమాదం జరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి చొరవతో, ఎందుకంటే ఎప్పుడైనా ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వేట మొదలైన తర్వాత అందులోకి వాతావరణం కూడా గత 3 రోజులుగా వాతావరణ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఉందన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయన్నప్పుడు వెంటనే తక్షణం సమాచారాన్ని తెలుసుకుని ఇమీడియట్ గా కనుక రెస్క్యూ ఆపరేషన్ చేసుంటే ఈ పాటికి ఎవరైతే గల్లంతైన 6 మత్స్యకారులు కూడా ఇప్పటికే దొరికే అవకాశం 100% కూడా ఉన్ను. ఏదేమైనా ఈ ప్రభుత్వం తక్షణం ఈ మత్స్యకారు కుటుంబాలు అందరూ కూడా ఒకే కుటుంబానికి, విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందినటువంటి ఒకే కుటుంబానికి చెందినటువంటి 5 సభ్యులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద కుటుంబం ఎన్నో ఫ్యామిలీలు ఆధారపడి ఉన్నాయి. మనందరికీ కూడా తెలుసు, మత్స్యకారుల కష్టమైన సుఖమైన ఏదైనా ఆ సముద్రం మీద ఆధారపడి ఉంటారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు పూజించేదైనా బతికేదైనా మత్స్య సంపద మీదే, సముద్రం మీదే బతుకుతూ ఉంటారు. ఆ కుటుంబాలన్నీ కూడా ఈ రోజు శోక సముద్రంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఉందని ఎవరైతే బాధితులు ఉన్నారో చెప్తున్నారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, అక్కడ ముక్కాం గ్రామానికి సంబంధించిన అక్కడ ఉన్న నెల్లిమర్ల ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు కూడా వచ్చి ఏదో యూనియన్ ఆఫీస్లోనో లేకపోతే ఈ ఫిషరీస్ డైరెక్టర్ ఆఫీస్లోనో కూర్చుని మాట్లాడుకుని వెళ్ళిపోయారు తప్ప బాధితులకు సంబంధించి వాళ్ళ వేదనను కానీ వాళ్ళ ఇబ్బందులను కానీ కనీసం పరిశీలించకుండా వాళ్ళని పరామర్శించకుండా వాళ్ళే మా దగ్గర రావాలన్నో ధోరణి వెళ్ళడం అనేది ఈ ప్రభుత్వం ఒక నిర్లక్ష్య ధోరణికి, నిరంకుశ ధోరణికి నిదర్శనం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ కూడా తక్షణం వెళ్ళి ఆ కుటుంబాలని కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగిస్తే 100% కూడా ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీని ఉపయోగిస్తే ఈ పాటికే ఐడెంటిఫై చేయగల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని ఆ మత్స్యకారు కుటుంబాలన్నింటినీ కూడా వారి మిగతా 6 కూడా ఐడెంటిఫై చేసే వరకు కూడా ప్రభుత్వం శక్తివంతం లేకుండా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మొదటగా మనకు వచ్చేది ఆందోళనకు గురయ్యేది వాళ్ళ సేఫ్టీ గురించి, వాళ్ళకి రావాల్సిన లబ్ధి గురించి. బోటుకి సంబంధించి కావచ్చు, ఆ బోట్లో వాళ్ళు కష్టపడి ఒక 4-5 రోజుల పాటు సముద్రంలో పిల్లల్ని వదిలి అందరినీ కూడా కుటుంబాన్ని అంతా కూడా దూరం ప్రాణాలకు తెగించి వేట జరిగిన తర్వాత వేట సంపదను తీసుకుని బయటకు వచ్చే సమయంలో దాన్ని కూడా ఒక బోటును కోల్పోవటం, సంపదను కోల్పోవటం, వాళ్ళు ఒకవేళ ఏదన్నా డ్యామేజ్ అయినప్పుడు కూడా కుటుంబాలకు అనేది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత భరోసా లేదు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇన్సూరెన్స్ కట్టే స్తోమత మాకు లేదు ఆ బోటుకి సంబంధించి కానీ, బోట్లో వేటకెళ్లే మత్స్యకారుల సోదరులకు సంబంధించి కానీ ఇన్సూరెన్స్ కట్టే స్తోమత కూడా మాకు లేదు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్సూరెన్స్ విషయంలో కానీ, సబ్సిడీ విషయంలో కానీ అన్ని విషయాల్లోని కూడా మీ చావు మీరు చావండి, మీ కష్టం మీరు పడండి అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది తప్ప వీళ్ళు సముద్రం మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, వీళ్ళకి వెన్నుదనగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనే స్పృహ ఈ కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మత్స్యకార భరోసా కావచ్చు, మత్స్యకారులకు సంబంధించి కావచ్చు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదో వేట సమయంలో కానీ తీసుకోవాల్సిన ఏ సేఫ్టీ ప్రికాషన్స్, వేటకి వెళ్ళినప్పుడు ఏ విధంగా గైడ్ చేయాలి, టెక్నాలజీని ఏ విధంగా అలాంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ముందడుగేశారో తెలుసు. ఏది ఏమైనా మేము ఒకటే కోరుకుంటున్నాం, ఆ భగవంతుని మిగతా 6 కూడా రెస్క్యూ ఆపరేషన్లో దొరకాలని, ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు వచ్చి తిరిగి వచ్చి అండగా నిలబడాలని, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ బోటుకి సంబంధించి కానీ
ప్రభుత్వం వారికి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తాం.